ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదుము. యేసు ప్రభువులో మనం కొత్తగా జన్మించినప్పుడు, రక్షించబడినప్పుడు పాలు తాగే పిల్లల్లాగా ఉంటాం. మనకి ఎప్పుడు యేసయ్య మనకి పాలు ఇవ్వాలి, లేక మనకు మేలు చేయాలి, మనకు స్వస్థతలు ఇవ్వాలి, మనం అడిగిని ఇవ్వాలి, మనకి సులభంగా జీర్ణమయ్యే పాల వంటి సమీకృతాహారం కావాలి అని ఆశపడుతుంటాం. ప్రభువును నమ్ముకున్న మనం ఆధ్యాత్మికంగా ఎదగాల వద్దా? బలమైన ఆహారం భుజించాలా? పాలు తాగే శిశువులాగా 15 సంవత్సరాలు వచ్చినా, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు వచ్చినా పాలే తాగేవారిగా ఉండాలా? చెప్పండి. పిల్లవాళ్ళు పిల్ల చేష్టలు చేస్తారు. పెద్దోళ్ళు అయ్యాక మనం ఏం చేయాలి? పిల్ల చేష్టలు మానాలి. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, నేను పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానివేశాడు. నేను పిల్లవాడికి ఉన్నప్పుడు పిల్లవాడి వలె ఆలోచించాను, పిల్లవాడి వలె తలంచాను, పిల్లవాడి వలె మాట్లాడాను. నేను పెద్దవాడిని అయినప్పుడు పిల్లవాడి చేష్టలు మానేశాను. ప్రభు అన్నాడు, మీరు తగ్గించుకొని చిన్న బిడ్డ వంటి వారైతే కానీ పరలోక రాజ్యానికి యోగ్యులు కారు అని. చిన్న బిడ్డ హృదయం కావాలి కానీ చిన్నపిల్ల చేష్టలు ఉండకూడదు. మనకి చిన్నపిల్ల చేష్టలు ఏంటి? మొండి పట్టు. పిల్లలు ఏం తక్కువ అనుకున్నారా? అంటే ఆ చేతిలో ఉన్న సెల్ ఫోన్ పిల్లలకి ఇవ్వకపోతే ఇవాళ పిల్లలు ఏడుపుకి పెంకులు ఎగిరిపోతాయి. ఏంటంటే నువ్వేనా సెల్ ఫోన్ వాడేది? నాకు ఇమ్మని చెయ్యి జాపి లాక్కుంటుంది. నువ్వు కనుక గట్టిగా లాగావనుకో బ్యాడ్ ఏడుస్తుంది గట్టిగా. ఏంటంటే తీరా సెల్ ఫోన్ ఇచ్చేవారికి ఎవరికంటే ఫోన్ చేస్తుందా? ఏం చేస్తుందా బిడ్డ? నేలకేసి కుట్టుద్ది. ఏంటంటే దాన్ని పగలగొట్టి వదిలిపెడుతుంది. పిల్లవాడిని చేష్టలు ఏంటంటే దేంతో పడితే దాంట్లో ఆడుకోవటం, అంతే. ఆడుకోవటమే పిల్లలకి. నిజం తెలియదు. పిల్లలకి ఏడుపు, పిల్లలకి మొండితనం, పిల్లలకి వాళ్ళ ఇష్టం జరగాలి అనేది ఉంటుంది. పిల్లల్ని క్రమశిక్షణలో పెంచినప్పుడు వారు పెద్దవారు అయినప్పుడు గొప్పవారు అవుతారు. ఈ రోజున క్రైస్తవులుగా ఉన్న మనం, మీరు తిరిగి జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు అని ప్రభు చెప్పాడు. కాబట్టి మనం మారు మనసు పొందిన రోజు ఒకటి ఉండాలి. పుట్టినరోజు ఒకటి మన జీవితాల్లో ఉంది. కానీ మనం తిరిగి పుట్టినరోజు ఉందా? మనం ఈ లోకంలో పుట్టినప్పుడు మన శరీరం పుట్టింది. మనం ఆత్మలో ఆధ్యాత్మికంగా పుట్టాలంటే మళ్ళీ నేను తల్లి గర్భంలోకి వెళ్ళి నేను ఎలా పుడతాను అని అడిగాడు నికోదేము. కాదు దేవుడు చెప్పింది. మనం మళ్ళీ తల్లి గర్భంలోకి పుడతామో మరు జన్మ ఎత్తటమో కాదు. ఈ జన్మలోనే ఎలాగూ శరీరంగా పుట్టామో అలాగే ఆత్మలో మనం తిరిగి పుట్టాలి. అంటే యేసుక్రీస్తుని మన రక్షకుడిగా అంగీకరించి, నేను సిలువలో చనిపోయాను, ఆయన నాలో జీవిస్తున్నాడు, ఆయన నా ప్రభువు రక్షకుడు అని నీవు ఆయన్ని అంగీకరించి నీ బ్రతుకు, నీ పద్ధతి, నీ మాటలు, నీ చేతలు, నీ జీవితము మార్చుకున్న రోజు మారు మనస్సు పొందిన మారు మనస్సు. ఏంటంటే మతం కాదు మారేది, పేరు కాదు మారేది. ఏం మారాలి? మనస్సు మారాలి. నన్ను ప్రభువు దర్శించిన రోజు ఒకటి ఉంది. నేను నా పాపముల కొరకు ఏడ్చి పశ్చాత్తాపడి ఒప్పుకొని విడిచిపెట్టిన రోజు ఒకటి ఉంది. నా బ్రతుకులో ఒక మలుపు తిరిగిన రోజు ఒకటి ఉంది. నేను సారాయి మానేసిన రోజు ఒకటి ఉంది. నేను విగ్రహారాధన విడిచిపెట్టిన రోజు ఒకటి ఉంది. నా బూతులు, నా కోపము, నా ద్వేషము విడిచిపెట్టి దేవునికి భయపడిన రోజు ఒకటి నా జీవితంలో ఉంది అన్నదన్న గుర్తుందా లేదా? ఏంటో
ఈ రోజున దేవుని బిడ్డనయ్యాను అన్న వాళ్ళకి ఇలాంటి విషయాల్లో నుంచి విడుదల కావాలన్న సంగతే తెలియటల్లా. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే సరిపోద్ది, నూనె ప్రార్థన చేయించుకుంటే సరిపోద్ది, మీటింగ్కి వెళ్ళి వచ్చేస్తే సరిపోద్ది, కానుక ఇచ్చేస్తే సరిపోద్ది అనుకుంటున్నారే కానీ నీ హృదయం దేవునికి ఇవ్వకపోతే నీవు ఎన్ని మీటింగులకు వచ్చినా, ఎన్ని పాటలు యేసు రక్తమే జయమని పాడినా నీ బతుకులో జయం ఉండదు. చూసారా, నిజమైన క్రైస్తవ జీవితంలోని సారం ఏంటంటే పాతవి గతించను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయను. నువ్వు ఒకప్పుడు బూతులు తిట్టే వ్యక్తివి, దెబ్బలాడ పెట్టుకునే వ్యక్తివి, సారాయి తాగే వ్యక్తివి, సినిమాలు చూసే వ్యక్తివి, అబద్ధాలు చెప్పే వ్యక్తివి, దొంగతనాలు చేసే వ్యక్తివి, మోసాలు చేసే వ్యక్తివి, లంచాలు తీసుకునే వ్యక్తివి, నీ ఇష్టం వచ్చినట్టు జీవించే వ్యక్తివి. ఇప్పుడు యేసు ప్రభువుకు నీ జీవితం ఇచ్చావు. నీ జీవితం ఏమైపోయింది? ఇప్పుడు మారిపోయింది. పాతవి గతించిపోయాయి. క్రొత్త హృదయం ఇస్తాను నీకు, క్రొత్త స్వభావం ఇస్తాను నీకు అని ప్రభు చెప్తున్నాడు. ఈ రోజున చాలామంది యేసు ప్రభు దగ్గరకు వస్తున్నారే కానీ రక్షణ పొందడం లేదండి. స్వస్థతలు పొందుతున్నారేమో కానీ రక్షణ పొందట. స్వస్థత తాత్కాలికమైంది, రక్షణ శాశ్వతమైంది. స్వస్థత ఈరోజు పొందావు, మళ్ళీ రేపు రోగం వస్తుంది, మళ్ళీ స్వస్థత పొందాలి, మళ్ళీ స్వస్థతలు పొందాలి. ఈ లోకంలో ఉన్నంతకాలం, ఈ మట్టి శరీరంలో ఉన్నంతకాలం, ఈ పాడిపోతున్న లోకంలో ఉన్నంతకాలం ఏదో ఒక రోగం మనకు రాక తప్పదు. వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కానీ రక్షణ అనేది శాశ్వతమైనది. ఒక్కసారి నీవు రక్షించబడ్డప్పుడు, యేసు ప్రభువా నన్ను క్షమించు, నా పాపముల కొరకు నా స్థానంలో నీవు సిలువలో మరణించున్నావని నమ్ముతున్నాను, నా పాపములు ఒప్పుకొని విడిచిపెడుతున్నానని నీవు పశ్చాత్తాపడిన రోజు, విశ్వాసంతో యేసు ప్రభు నీ హృదయంలో నీకు చేర్చుకున్న రోజు నీ పేరు జీవగ్రంథంలో వ్రాయబడుతుంది. ఎవరి పేరైతే జీవగ్రంథంలో రాయబడుతుందో వారు పరలోక రాజ్యంలో ఉంటారు. ఎవరి పేరైతే జీవగ్రంథంలో ఉండదో వారు నరకంలోనికి, అపవాదికి దాని అనుచరులకు సిద్ధపరిచిన అగ్నిగుండంలోనికి తోసివేయబడతారు. యేసు ప్రభువును నమ్ముకునేది భుక్తి కోసం కాదండి. యేసు ప్రభువును నమ్ముకునేది ఈ జీవిత సంబంధమైన ఈ లోకములో సుఖంగా ఉండడానికి మాత్రమే కాదు. ఎంతమందికి తెలుసండి మనం మరణిస్తామని? నేను చచ్చిపోతానా? మీరు చచ్చిపోరా? ఏంటండి, ఎవరు చచ్చిపోతారు? డబ్బులు లేని వాళ్ళు చచ్చిపోతారా? డబ్బులు ఉన్న వాళ్ళు చచ్చిపోరా? వాళ్ళు మందులు వేయించుకోవచ్చు కదా, చచ్చిపోరా? ఏంటండి, ఎవరన్నా కాపాడగలరా? అమెరికా డాక్టర్లు వచ్చినా, లండన్ డాక్టర్లు వచ్చినా, కోట్లు వైద్యానికి ఖర్చు పెట్టినా ప్రాణాన్ని కాపాడగలిగిన శక్తి ఏ మానవుడికి లేదు. మనం చచ్చిపోతాం, ఎవరైనా చచ్చిపోతాడు, రాజైనా పేదైనా. ఏంటండి, మరణానికి ఒక వయసు ఉందా? మరణానికి 60 ఏళ్ళు వస్తేనే చంపుతానంటదా మరణం? ఎప్పుడు ఎవరికి ఎలా మరణం వస్తుందో ఎవరికి తెలియదు. ఎంతమందికి తెలుసు మరణించిన తర్వాత జీవితం ఉంది? తెలుసా అండి సంగతి? మరణించిన తర్వాత నిజమైన జీవితం ఉంది. ఈ లోకంలో మనం జీవించే జీవితం తాత్కాలికమైంది. మోషే అన్నాడు, నరుని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఆ 80 ఏళ్ళు కూడా ఆయాసము, దుఃఖమే, అవి త్వరగా గతించిపోవును. మనము ఎగిరిపోతాం. ఎక్కడికి ఎగిరిపోతాం? మొన్నైనది వెనుకటి వల్లనే మంటికి చేరుతుంది. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళుతుంది. పరలోకం, నరకం ఉంది. యేసు ప్రభు దగ్గరికి వచ్చేవారు ఈ విషయాన్ని గుర్తించాలి. నేనే మార్గమును, జీవమును, సత్యమును అన్నాను, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు పరలోకానికి రారు అని ప్రభు చెప్పాడు. యేసు ప్రభు నమ్ముకునేది ఎందుకంటే శాశ్వత కాలం ఉండే ఆ పరలోక రాజ్యంలో యుగయుగాలు, తరతరాలు ఆయనతో ఉండటానికి, అపవాదికి దాని అనుచరులకు సిద్ధపరిచిన అగ్నిగండంలో యుగయుగాలు అల్లాడకుండా ఆ నరకాగ్ని నుంచి తప్పించబడి పరలోక రాజ్య వారసులమో అవ్వటానికి. ఎంతమందికి పరలోకం వెళ్ళాలని ఆశ ఉంది? మేము ఇప్పుడే చచ్చిపోమంటారు. ఇప్పుడు కాదులేండి, చచ్చిపోయినప్పుడు. చావకుండా పరలోకం వెళ్తానంటే కుదరదు. ఏమన్నా హానోకులాగా 300 సంవత్సరాలు దేవునితో నడిస్తే వెళ్ళొచ్చు. ఏంటండి, లేక ఈ లోపల యేసుప్రభు వచ్చాడంటే మనం చావక్కర్లేదు. యేసుప్రభు మేఘారుడు వచ్చినప్పుడు మనందరం చచ్చిపోవడం అవసరం లేదు. ఇక
ఉన్న ఫలంగానే మట్టి శరీరం మహిమ శరీరంగా మార్చబడుతుంది, ఆకాశానికి మనం ఎత్తబడతాం. కానీ ఆయన రాకడ ఎప్పుడో మనకు తెలియదు, మన పోకడ ఎప్పుడో మనకి తెలియదు. కాబట్టి మనం ఎప్పుడూ ప్రభువును దర్శించడానికి సిద్ధంగా ఉండాలి. ఏంటండి, మనం మన పాపముల నుండి విమోచించబడిన వారిగా ఉండాలి, యేసుక్రీస్తు ఇచ్చే రక్షణను పొందిన వారిగా ఉండాలి. మన పేరు ఆయన జీవగ్రంథంలో ఉందో లేదో అన్నది నిర్ధారణ నిశ్చయంగా తెలుసుకోవాలి. ఎంతమంది నమ్ముతున్నారు నిజంగా పరలోకం ఉందని? హల్లెలూయా చెప్పండి. ఎంతమంది నమ్ముతున్నారు నిజంగా నరకం లేదని? హల్లెలూయా చెప్పండి. నరకం లేదనా? పరలోకము ఉంది, నరకము ఉంది. ఏంటండి, పొరపాటును కూడా పరలోకానికి వెళ్ళవలసిన వాడు నరకానికి, నరకానికి వెళ్ళవలసిన వాళ్ళు పరలోకానికి వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే నీ పేరు జీవగ్రంథంలో ఉంటే రూఢిగా మరణించిన తర్వాత జీవితం ఉన్నది అన్నది మనసును పెట్టండి. చనిపోయిన తర్వాత ఏమవుతుందో ఎవడు చూసి వచ్చాడు అన్నాడు ఆయన. చచ్చిపోయిన తర్వాత ఏం జరిగితే ఏంటి అన్నాడు ఆయన. ఏంటండి, ఎవడు చూసి వచ్చాడు పరలోకం ఉందని అన్నాడు. ఒకవేళ మీరు అందరు కలిసి నన్ను పరలోకం పంపారనుకోండి, చూసి వచ్చి చెప్పు జైపాల్ పాస్టా అని, నేను మళ్ళీ వస్తాను అనుకుంటారు ఇక్కడికే? ఆ ఏసీ ఉందిలే ప్రభా అని వస్తాను అనుకుంటారా? ఈ గబ్బులోకానికి మళ్ళీ వస్తామండి? నేను వదిలిపెట్టను అయినా, నీ దగ్గరే ఉంటాను. ఈ బంగారపు వీధులు, ఈ దేవదూతల పాటలు, నీ దేదీప్యమైన ఈ పరలోకంలో ఆకలి దప్పుకొలు లేని, కన్నీరు దుఃఖం లేని, చీకట లేని ఈ రాజ్యాన్ని వదిలిపెట్టి మా భూలోకం వద్దు, గుంటూరు వద్దు, చెన్నై వద్దు, ఏ ఊరు వద్దు నాకు అని చెప్తానండి. ఏంటండి, ఒకవేళ నరకానికి పోయి చూసిరామని ఎవరన్నా పంపించారనుకోండి, అక్కడ స్టక్ అయ్యాడంటే బయటకు వచ్చే మార్గమే ఆ ధనవంతుడు నరకంలో పడి యాతన పడుతున్నాడు. ఈ యాతన పడుతూ, అయ్యా ఆ లాజరును పంపించి ఒక చిటకన వేలుతో ఒక చొక్క నీరు నా మీద వేయమంటే, అయ్యా ఇక్కడ వారు అక్కడికి, ఎక్కడ వారు ఇక్కడికి దాటి భోజాలకుడినట్లు అగాధముంది. అట్లయితే నాకు 5 సహోదరులు, వాళ్ళు కూడా ఇక్కడికి రాకుండా లాజర్ను పంపించి చెప్పించయ్యా అంటే ఏమన్నాడు? అక్కడ చెప్పడానికి ఉన్నారు లేవయ్యా బోళ్ళు మంది పాస్టర్ గారులు, అక్కడ చెప్పడానికి బోళ్ళు టీవీ ప్రోగ్రాంలు ఉన్నాయి, నరకానికి పోవద్దని హెచ్చరించే పాస్టర్ గారులు అక్కడ ఉన్నారు అంటే ఈయన అంటున్నాడు ధనవంతుడు, వాళ్ళు చెబితే వింటలేదయ్యా, ఈయన పోయి చెబితే వింటాడంటే, వాళ్ళు చెబితే వినకపోతే ఇతను పోయి చెప్పినా వినరు. నరకముంది, పరలోకముంది. నరకంలో పడకుండా కాపాడటానికే ప్రభువు మన కొరకు కలువరి సెలువలో ప్రాణమిచ్చి పాతాళానికి వెళ్ళి నరకపు పాతాళపు తాళం చెబుతులు తన కైవసం చేసుకొని మరణాన్ని జయించి మృత్యుంజయుడైన క్రీస్తు ఈరోజు నిన్ను నన్ను రక్షించడానికి, మనకు నిత్య జీవం ఇవ్వడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. నిజంగా యేసు ప్రభువుని నీ సొంత రక్షకుడుగా నీవు అంగీకరించిన రోజు, యేసుక్రీస్తు నా ప్రభువు, నా దేవుడు, నాకు సమస్తము ఆయనే అని నిజంగా నీవు నమ్మిన రోజండి, ఈ లోకంలో వచ్చే చిన్న చిన్న కష్టాలకు దుఃఖాలకు నువ్వు లెక్క చేయవో, ఆ కష్టాల్లో దుఃఖాల్లో శ్రమల్లో కూడా నీవు నమ్మిన దేవుడు నీకు తోడుంటాడు గనుక ఏ అపాయము రాకుండా నిన్ను కాపాడు. గాఢాంధకార లోయలో సంచరించినను ఏ అపాయము నీకు రాదు, ఎందుకంటే యేసు ప్రభు నీకు తోడున్నాడు. ఒక వ్యాధిలో నుండి నువ్వు వెళ్తున్నా, ఒక దుఃఖంలో నుండి నువ్వు వెళ్తున్నా, ఒక సమస్యలో నుంచి నువ్వు వెళ్తున్నా, నిన్ను విమోచించిన క్రీస్తు నీకు తోడుంటాడు గనుక నిన్ను విడిపిస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను రక్షిస్తాడు, నీకు సహాయం చేస్తాడు. ఈ యేసుక్రీస్తులో నమ్ముకున్న మనం ఎప్పుడు చూసినా చిన్నపిల్లల్లాగా కావలసినప్పుడల్లా ఏసయ్యా ఏసయ్యా నాకు ఈ కష్టం తీసేయ్యా, నాకు ఈ రోగం తీసేయ్యా అని అడగతో కూర్చోవటమే కాకుండా మనం ఆధ్యాత్మిక బలాన్ని పుంజుకోవాలి. నీవు రక్షించబడిన తర్వాత ఇతరులను రక్షణలోనికి నడిపించాలి. ఆ సమరయ స్త్రీతో యేసు ప్రభు మాట్లాడినప్పుడు ఆమె ఆశ్చర్యపడింది, ఈ నిజముగా ప్రభు అని గుర్తించింది. ఎందుకంటే ఆమె చేసినవన్నీ ఆమెతో చెప్పాడంట ఆయన. ఎవరికీ తెలియని ఆమె హృదయ రహస్యాలన్నీ బయటపడినప్పుడు వాటిని పశ్చాత్తాపంతో ఒప్పుకున్న స్త్రీ నిజంగా హృదయాన్ని పరిశీలించే ఈయన క్రీస్తు అని నమ్మి ఊరిలోనికి వెళ్ళి ఏం చేసి ఇంటికి వెళ్ళి పడుకుందా ఆమె. హల్లెలూయా పాటలు పాడుకుంటూ ఇంటికి వెళ్ళి నిద్రపోయాను అని ఉందా బైబిల్లో. ఏంటంటే ఆమె రక్షణ అనుభవించినప్పుడు ఆ సంతోషాన్ని తట్టుకోలేక ఏం చేసింది, ఊరిలోనికి పరిగెత్తి నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయనను చూడు, ఈయన క్రీస్తు కాడా. ఆ ఊరు వాళ్ళందరూ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన చెప్పిన మాటలు విని రక్షించబడ్డారు.
మరి మీరు ఎప్పుడైనా మీ బంధువులకి, మీ స్నేహితులకి, మీ ఊరి వారికి, మీ ఇంటి వారికి, మీ ఇరుగు పొరుగు వారికి ఈ యేసుప్రభుని గురించి చెప్పారా? నన్ను స్వస్థపరిచాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, నాకు సమాధానం ఇచ్చాడు, నీకు సమాధానం ఇస్తాడు, నా కష్టాల్లో నేను కన్నీటితో మొరపెడితే నాకు విడుదల దొరికింది, ప్రభువు నిన్ను విడిపిస్తాడు అని ఎప్పుడన్నా ఇతరులకు చెప్పారా? చెప్పలా. ఎప్పుడు మీరే పాలు తాగి పడుకుంటారు. ఏంటంటే ఎప్పుడు మీకేసయ్యి మీకే కావాలి, ఇంకెవరికి వద్దు కదా. చిన్నపిల్లలు చెబుతారా? చిన్నపిల్లలు ఎప్పుడు కూడా గొప్పవాటి కోసం ఆశపడతారా? ఇంకా పెద్దగా ముందుకు వెళ్ళాలని ఇష్టపడతారా? చూడండి, క్రైస్తవులు అనబడే వారిని పాస్టర్ గారులు కూడానండి, ఇవాళ చాలామంది పాస్టర్ గారులు దేవుని బిడ్డల్ని ఉయ్యాల్లో పడికెట్టి ఊపే వాళ్ళగా ఉన్నారు, కానీ నడిపించే వాళ్ళగా లేరండి, నిలబెట్టే వాళ్ళగా లేరు. ఏంటంటే మేము ఉన్నామమ్మా, మీ భారాలన్నింటి కోసం మేము ప్రార్థన చేస్తాం, ఒక 1000 రూపాయలు పంపించు, 100 రూపాయలు పంపించు, 500 రూపాయలు పంపించు, లేకపోతే 10,000 రూపాయలు టీవీ ప్రోగ్రాం కట్టేయమ్మా, ఆశీర్వాదాలన్నీ నీయే, నువ్వు ఎప్పుడు పడుకున్న తర్వాతనే ఉండొచ్చు. ఇక మేము ఉన్నాగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటాము, నువ్వు బిర్యానీ తిని నిద్రపోతా ఉండి తల్లా. ఏంటండి భలేగుంది కదా ఈ భక్తి. నేను చెప్తాను టీవీలో, మీ భారాలు మాకు పంపించండి ప్రార్థన చేస్తానని. మీరు సరిగా వింటే నేను ఇంకోటి చెప్తాను. ఏం చెప్తాను? మీరు ప్రార్థన చేయండి, మీ పక్షంలో నేను మీరు అక్కడ మేము ఇక్కడ ప్రార్థన చేస్తే ప్రభువు తన శక్తిని మనకి, తన ఆత్మను మన మీద కుమ్మరిస్తాడు, మనకు విడుదలను కలుగజేస్తాడు. 2-3 ఏకీభవించి భూమి మీద దేనిని బంధిస్తారో అది బంధించబడుతుంది, ఏది విడిపిస్తారో అది విడిపించబడుతుంది. మరి మీరు మాట్లాడతారా దేవునితో? దేవునితో మాట్లాడుకునే అనుభవం ఉందా? మాట్లాడతామంటే దేవునికి ప్రార్థన చేస్తారా? ఏం ప్రార్థన చేస్తారు? చిన్నపిల్లలు అమ్మ నాన్నని అడుగుతుంటారు చూడండి, అది కావాలి, ఇది బొమ్మగని పెట్టవా, ఈ బొమ్మగని పెట్టవా, ఎత్తుకోవా, అక్కడ తీసుకెళ్ళవా అన్నట్టు ఏసీ దగ్గరికి వెళ్ళి, ప్రభా నాకు కారు ఇవా, నాకు వ్యాన్ ఇవా, మాకు ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు ఇవా అని అడుగుతున్నారా? ఇంకేమని అడుగుతారా? ఏమడుగుతారు? ఏంటండి, పాపం మీద నాకు జయం దయచేయ్యా, శోధనలో పడకుండా నన్ను కాపాడయ్యా, సాతానుకు నా మీద అధికారం లేకుండా పరిశుద్ధాత్మ శక్తి నాకు ఇయ్యయ్యా, పరిశుద్ధంగా బ్రతకడానికి నాకు సహాయం చేయేసయ్యా, నిన్ను పోలు జీవించడానికి సహాయం చేయి, నీలో ఉన్న ప్రేమ నాకు దయచేయి, సహనం దయచేయి, ఈ తాగుబోతు భర్తతో బతకలేకపోతున్నాను ఏసయ్యా, నుయ్యో గుయ్యో చూసుకుంటాను అనుకుంటున్నాను, హెల్ప్ చేయి నాయన అంటారేంటి? ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించకండి. తాగుబోతు భర్తతో జ్ఞానవంతురాలైతే నువ్వు చక్కగా కాపురం చేస్తావు. నీ తాగుబోతు భర్తను నీ ప్రార్థన ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ విశ్వాసం ద్వారా మార్చుకుంటావు. ఎంతోమంది ఉన్నారు ఇవాళ యేసుప్రభువుని నమ్ముకున్న స్త్రీలు, వారి కన్నీటి ప్రార్థన ద్వారా భయంకరమైన దుర్మార్గులుగా ఉన్నవాళ్ళు, వ్యభిచారులుగా ఉన్నవాళ్ళు, తాగుబోతులుగా ఉన్నవారు, పరస్త్రీ వ్యామోహంలో పడిపోయిన వారు విడిపించబడి భార్య దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగే కుటుంబాలు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. నువ్వు భక్తులు ఎదిగే వ్యక్తివైతే నిన్ను నీవు మార్చుకోవటమే కాదు, నీ ఇంటి వారిని మార్చుకుంటావు, నీ భర్తను మారుతారు, నీ బిడ్డలు మారుతారు. ఎంతమంది తల్లులు ఈ రోజున ఏడుస్తున్నారు? మా పిల్లలు మాకు లోబడటం లేదండి, మా పిల్లలు తిరగబడుతున్నారండి, కాలేజీకి పంపించిన కాడి నుంచి ఇంటికి రావటం లేదండి, దుష్ట స్నేహాలు చేస్తున్నారండి, రోడ్లెంబడి తిరుగుతున్నారండి. ఎంతమంది రోజున బిడ్డలు యవనస్తులు దేవుని భయాన్ని విడిచి, తల్లిదండ్రుల భయాన్ని విడిచి విచ్చలవిడిగా తిరుగుతున్నారు. అటువంటి వారిని రక్షించాలంటే, మార్చాలంటే మనుషులకు చేత కాదు, కానీ మనం ప్రార్థిస్తే, దేవునితో చెబితే దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. విశ్వాసంలో పెరిగేవాడు ప్రార్థన నేర్చుకోవాలి. దేవుడు చేసిన మేలులు మనకు గుర్తులేటం. ప్రార్థన చేస్తున్నప్పుడు, పరిశుద్ధాత్ముడు నిన్ను అభిషేకిస్తున్నప్పుడు నీ శరీరంలో రక్తనాళాల్లో ఉన్న రోగాలన్నీ ఏమైపోతాయి తెలుసా అండి? బాగైపోతాయి. ఏ రోగానికైనా మూల కారణం రక్తంలోకి వస్తుంది. అందుకని రక్త పరీక్ష అంటారు ప్రతిదానికి. రక్తంలో ఒక ఇన్ఫెక్షన్ వచ్చిందంటే, ఒక వైరస్ వచ్చిందంటే అది రకరకాల వ్యాధులకు కారణమవుతుంది. ఆ వ్యాధి క్రిములు నీ శరీరంలోనికి రాకముందే నువ్వు దేవుడి సన్నిధిలో ఇలా కూర్చున్నప్పుడు, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు
నీకు తెలుసో తెలియకో యేసు రక్తమే చేయమని విశ్వాసంతో ప్రార్థిస్తున్నప్పుడు ఆయన రక్తం నీ శరీరంలో ప్రసరించి నీ రక్తంలో ఉన్న దోషాలన్నీ ఏమైపోయినాయి? బాగా అయిపోయింది. ఎప్పుడు గుర్తుంచుకోండి, పాటలు పాడేటప్పుడు నిర్లక్ష్యంగా ఉండకండి. పాటలు పాడుతున్నప్పుడు మీ బీపీలు, షుగర్లు ఆటోమేటిక్గా హీల్ అయిపోతాయండి. చాలామందికి మెంటల్ టార్చర్ ఈ రోజున, మానసికమైన వ్యాధులు, ఆలోచనలు జయించలేరు, వ్యతిరేకపు ఆలోచనలతో నిండిపోయి ఉంటారు, చాలా కృంగిపోయి ఉంటారు. ఏదన్నా ఒక కష్టం కలిగిందనుకోండి, బతుకన్నాక కష్టాలు లేకుండా ఉంటాయా? బతుకన్నాక సమస్యలు లేకుండా ఉంటాయా? ఇబ్బందులు లేకుండా ఉంటాయా? ఏంటంటే ఏదో ఒక ఇబ్బంది చెప్పండి, మీకేముందో? కోర్టు సమస్యలు ఉన్నాయంట అమ్మకి, ఇక్కడ సహోదరికి శరీరంలో ఆరోగ్యం లేదు. ఏంటంటే ఇలాంటి ఇబ్బంది వచ్చినప్పుడు, కోర్టు సమస్య వచ్చినప్పుడు, కోర్టు సమస్య వచ్చింది అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఏమైపోయింది? నీ మనసంతా ఒక విషయం మీద కేంద్రీకరించి నీ రక్తనాళాలన్నీ బెగసకపోతాయి. నీ ఆలోచనలన్నీ ఒక్క విషయం ఆలోచిస్తావు, ఇంకేం ఆలోచించకుండా ఒకలాంటి తిక్క, ఒకలాంటి పిచ్చి, ఒకలాంటి కృంగుదల, ఒకలాంటి డిప్రెషన్, అలాగ ఒక తలంపులో చిక్కుకుపోయి నువ్వు నాకు బీపీ అంట, నాకు బీపీ అంట, నాకు బీపీ అంట, బీపీ అంట, బీపీ అంట, బీపీ అంట, బీపీ అంట. బీపీ ఎక్కువ వద్దా తక్కువ వద్దా? నా యేసయ్య ఉన్నాడు, ఆయన పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత ఉన్నది, ఆయన పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత ఉన్నది, ఆయన కార్చిన రక్తధారలో నాకు శుద్ధీకరణ ఉన్నది. చూడండి, చిన్నపిల్లలకి జబ్బు చేస్తే పెద్దోళ్ళు మందేస్తారు, పెద్దోళ్ళకి జబ్బు చేస్తే ఎవరు మందు వేయాలి? నువ్వే వేసుకోవాలి, అయితే మీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరినో బతిలాడుకోవాలి. నీకు డబ్బులుంటే పోనీ హాస్పిటల్కి వెళ్తే నర్సమ్మో డాక్టర్ అయ్యో వేస్తారు నీకు, అంతే కదండి. మరి యేసు ప్రభు, నువ్వు పెద్దవాడు అయిన తర్వాత నీకు బాధ కలిగితే నువ్వు ప్రభువుకు ప్రార్థన చేయడం నేర్చుకో, ప్రభువుకు ప్రార్థన చేయడం నేర్చుకో. మీరు చిన్నపిల్లల్లాగా ఉండకండి, పిల్ల చేష్టలు వదిలిపెట్టేయండి. చిన్నపిల్లలు అలుగుతారండి, ఓరక చీటికి మాటికి ఏం చేస్తారు? పిల్లలు ఏడుస్తారు, అలుగుతారు, పింకితనం చేస్తారు, ముంటి పట్టు పడతారు. చాలామంది విశ్వాసాలు అలాగే. ఒకవేళ నువ్వు అడిగింది ఏదైనా దేవుడికి ఇవ్వకపోతే, ఆ దేవుడు ఎక్కడ ఉన్నాడు? దేవుడు లేడు, ఏమీ లేడు. నేను అడిగింది నాకు దొరకలేదు, 10th క్లాస్ పాస్ అవుతానంటే ఫెయిల్ అయిపోయాను. ఎక్కడ ఉన్నాడు దేవుడు? నువ్వు 10th క్లాస్ పాస్ అవ్వలేని మూలన దేవుడే లేడండి. ఇది చిన్నపిల్లల ఆట. పెద్దోళ్ళు అలాగ ఉండరు. పెద్దోళ్ళు మెచ్యూరిటీ వచ్చిన వాళ్ళు, పరిపక్వతను చెందినవారు, ప్రతి చిన్నదానికి చాదస్తం చేసేవారిగా ఉండరండి. యేసుక్రీస్తును నమ్మిన వారు ఆధ్యాత్మిక జీవితంలో ఎదగాలి, పెరగాలి. ఇప్పుడు ఈ రోజున ఒకే ప్రార్థనతోనే ఇక్కడి నుంచి వెళదాం. ఇంతవరకు మీరు ఎప్పుడు అలాంటి ప్రార్థన చేయలేదేమో, నేనేంటి యేసయ్య ఇలాగ అవ్వటం ఏంటి అనుకోవద్దు. నీవు రూపాంతరం పొందాలని, ఆయన సారూప్యంలో నీలోకి రావాలని, నీ గుణగణాలన్నీ క్రీస్తు గుణగణాలుగా మారాలని పరిశుద్ధాత్ముడు మనకు సాయం చేస్తున్నాడు. ఆయనలో నిలిచి ఉండినప్పుడు మనం ఫలిస్తాం, మనలో ప్రజలు క్రీస్తును చూడగలుగుతారు. అప్పుడు నీ దేవుడు నాకు కావాలని చుట్టూన్నవారు, కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో ఉన్నవారు నీ దగ్గరకు వచ్చి నీ దీవెనతో నిన్ను పట్టుకొని నీ ప్రభువు ద్వారా ఇచ్చే ఆశీర్వాదాలను నువ్వు వారు కలిసి అనుభవించినట్లుగా ఆశీర్వదించబడతారు. ఈ సమయంలో అందరూ లేచి నిలబడదాం. 2 చేతులు పైకెత్తి కళ్ళు మూసుకొని ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ సారూప్యము నాలో కనబడాలి, నిన్ను బోలే నేను మారాలి అని ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. నా యేసయ్యను చూపించే బ్రతుకులు మాకు దయచేయి నాయన. నీ పరిశుద్ధాత్మకు నిలయాలుగా మమ్మల్ని మార్చు నాయన. మా దేహాలను నీ ఆలయాలుగా మలుచుకున్నట్లుగా నీ రక్త ప్రోక్షణ మా మీద కలుగజేయము తండ్రి. నీ రక్తములు మమ్మల్ని శుద్ధులుగా చేసి పాతాదాము స్వభావము నుండి, పాప స్వభావాల నుండి మమ్మల్ని విడిపించి క్రీస్తువలే ఉండుటకు అన్ని విషయములలో దినదినము వృద్ధి చెందునట్లుగా నీ నామాన్ని ధరించిన మాకందరికీ సహాయం చేయను ఆయన. ఇంకా పసిపిల్లల వలె ఉండక, పసిపిల్ల చేష్టలు చేయక, పిల్లవాళ్ళ వలె ప్రవర్తించక తండ్రి నాయన ఆధ్యాత్మిక అభివృద్ధిని పొంది క్రీస్తు స్వరూప్యములో ఎదుగువారిగా ఉండడానికి సహాయం చేయము. నీ నామంలో నిలువబడిన ప్రతి ఒక్కరిని అభిషేకిస్తున్నాము నాయన. 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 నీ నామంలో నిలువబడిన ప్రతి ఒక్కరిని అభిషేకిస్తున్నాము నా
సాతాను సంబంధమైన ప్రతి విధమైన పాపపు ఇచ్చల నుండి, లోక ఆశల నుండి, బంధకముల నుండి, శాపముల నుండి నీ బిడ్డలను నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము తండ్రి. మద్యానికి బానిసలైన వారిని, పరస్త్రీ వ్యామోహములో పడి కుటుంబమును కూలగొట్టుకుంటున్న వారిని, మూర్ఖురాలుగా ఉండి కుటుంబాన్ని పాడు చేసుకుంటున్న వారిని నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము నాయన. పాపం వల్ల తెచ్చుకున్న జబ్బులతో, అప్పులతో, రోగాలతో, సమస్తమైన చిక్కులతో కృంగిపోతున్న వారిని ఈ రోజున యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. ఈరోజు మేము ఆధ్యాత్మికంగా పుట్టినరోజుగా మారుటకు, పరిశుద్ధాత్ముడు ఇంకా రక్షణ లేని వారికి ఇప్పుడే రక్షణ కలుగునట్లుగా నీతిని గురించి, తీర్పుని గురించి, పాపముని గురించి ఒప్పింపజేయు పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించుము నాయన. మా పాపములను మేము ఒప్పుకొనిన ఎడల నమ్మదగిన వాడివి, నీతిమంతుడు గనుక మా సకల దుర్నీతి నుండి మమ్మల్ని పవిత్రులుగా చేస్తారన్నావు గనుక ఇంతవరకు మా పాత జీవితంలో మేము చేసిన ప్రతి పాపమును క్షమించి నూతన స్వభావాన్ని, నూతన హృదయాన్ని నీ బిడ్డలకు దయచేయి నాయన. యేసే రక్షకుడిని ఎరిగిన మేము, యేసు స్వస్థపరుస్తాడని విశ్వసిస్తున్న మేము, యేసుక్రీస్తులో సమాధాన సంతోషములు ఉండమని నమ్ముచున్న మేము ఈ క్రీస్తుని మా సొంత రక్షకుడిగా అంగీకరించడానికి, ఈ క్రీస్తు సారూప్యములో మేము ఎదుగునట్లుగా దినాభివృద్ధి పొందుటకు సహాయం చేయి నాయన. నీ బిడ్డలుగా, నీ సాక్షులుగా ఈ లోకంలో నశించిపోతున్న వారికి నీ సువార్తను ప్రకటించే వారిగా ఉండడానికి, మా బ్రతుకుల మూలముగా నిన్ను మహిమపరచడానికి మాకు సహాయం చేయము. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.